హైదరాబాద్. ఏమండి ప్రశ్న ఏంటంటే, డైనోసార్స్ ఆదాము కంటే ముందు ఉన్నాయా లేదా ఆదాము పుట్టిన తర్వాత చంపేశాడా? ఏమండి డైనోసార్స్ అనేవి ఆదాము కంటే ముందు ఉన్నాయా, ఉంటే లేదా ఆదాము పుట్టిన తర్వాత చంపేశాడా? ఇక్కడ గమనించండి, డైనోసార్స్ అనేవి భూమి మీద ఉన్నాయి. ఉన్నాయి అంటే దైవ సృష్టి కాదా? అవునా? ఒక కంటికి కనిపించిన సూక్ష్మజీవి మొదలుకొని అతిపెద్ద ఆకారం కలిగిన డైనోసార్ వరకు ఇదంతా దేవుడు చేసిన నిర్మాణం, దేవుని యొక్క సృష్టి. దేవుడు దాన్ని తయారు చేశాడు అన్నిని. ఒక అమీబా ఉందండి, దానికి రూపం ఎవరిచ్చారు? దేవుడే, డిజైనర్. ఒక పెద్ద ఏనుగు ఉందండి, దానికి ఆకారం ఎవరిచ్చారు? డిజైన్ చేశాడు దేవుడు. కనుక ఇవన్నీ డిజైన్ చేయబడిన తరువాతే ప్రకృతి అమలులోనికి వచ్చిందనే సంగతి మీరు మర్చిపోకండి. ఏదో దేవుడు అనుకోకుండా అనుకొని నాకు పక్షులు జంతువులు కావాలంటే వాటి అంతనే పుట్టేసరి మీరు అనుకోకండి. సృష్టి దినాలు కోట్ల సంవత్సరాలు ఎందుకు జరిగింది అంటే ప్రతిదీ స్కెచ్ గీయబడింది ముందు. ఒక పక్షులు ఎన్ని జాతులు, ఆ జాతులన్నిటికీ స్కెచ్. ఎలాంటి స్కెచ్? వాటి రంగు ఏంటి, వాటి ఆకారం ఏంటి, వాటి కోత ఏంటి, వాటికి తిండి ఏంటి, వాటి అవయవ నిర్మాణం ఏంటి తెలుసా మీకు? ఇవన్నీ డిజైన్ చేయబడ్డా. కాకి డిజైన్ వచ్చేసిందా? వచ్చేసింది మహాప్రభు. ఏది చూపించు నాకు. ఓకే, కాకి అవయవాలు ఇవి, కాకి రంగు ఇది, కాకి ఆహారం ఇది. ఓకే, రెడీయా? రైట్. నెక్స్ట్ పావురం. ఇలా ఒక్కొక్క పక్షి దాని జాతి బట్టి, రంగులను బట్టి, వాడి నిర్మాణాలను బట్టి దేవుడు ప్రతి జీవిని లక్షల జీవరాశులు ఉన్నాయి. లక్షలు. ఇన్ని లక్షల జీవరాశుల తాలూకా బ్లూ ప్రింట్ అంటారు దాన్ని. ఈ బ్లూ ప్రింట్ దేవుడి దగ్గరకు వచ్చింది, అన్నీ దేవుడు ఆమోదించాడు. ఓకే ఓకే ఓకే. అప్పుడు దాన్ని ఏం చేశారంటే నిర్మాణ కార్యక్రమాన్ని ఆరంభించాడు. అలాగే డైనోసార్ కూడా, దాని నిర్మాణం కూడా వచ్చింది. అందులో కార్నివోరస్ ఉన్నాయి, హెర్బివోరస్ ఉన్నాయి. అవునా? ఇలా రకరకాల జాతులు, అందులో కూడా రకరకాల జాతులు. వీటన్నిటినీ దేవుడు డిజైన్ చేసి ఆమోదించిన తర్వాత వచ్చాయి. కనుక సృష్టి ముందు పుట్టిందా, నరుడు ముందు పుట్టాడా? ఏమండి, సృష్టి ముందు పుట్టిందా, నరుడు ముందు పుట్టాడు? సృష్టి ముందు పుట్టింది. మరి సృష్టి పుట్టుకలో ఎన్ని కోట్ల సంవత్సరాలు అయింది? మొదటి దినం మొదలుకొని 6వ దినం వరకు. 6వ దినంలో మనిషి చివరిగా కదా పుట్టాడు. అన్ని నిర్మాణం జరిగిన తరువాత చివరిగా చేసింది నరుణ్ణే. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, అన్నీ కలుగు చేయబడ్డాయి. మరి కలుగు చేయబడినవన్నీ ముందటో కాదా? నరుడి కన్నా ముందో కాదా? ఆదాము కన్నా ముందున్నవి కదా? ఆదాము కన్నా ముందున్నవే. మరి ఆదాము కన్నా ముందున్నవని అంటే కోటాను కోట్ల సంవత్సరాలకు మొదటి దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం దినాలు గడుస్తున్నాయి. అంటే ఇప్పుడు 4వ దినం, 5వ దినం అయిందర్రా. 4వ దినానికి 5వ దినానికి ఎంతకాలం ఉంది? కోట్ల సంవత్సరాలు. అది భూదినం కాదు, అది విశ్వదినం. కోటాను కోట్ల సంవత్సరాలు, అది లెక్క మనకు తెలీదు. మరి కోట్ల సంవత్సరాల్లో ఎన్ని పుళ్ళు పుట్టాయి, ఎన్ని చెట్లు పుట్టాయి, ఎన్ని జంతువులు పుట్టాయి? చచ్చిపోలేదు అవన్నీ? కోట్ల సంవత్సరాలు బతుకున్నాయండి అవన్నీ? కాదు, వాటికి ఇవ్వబడిన ఆయుష్కాలం. అవి పుట్టాయి, పెరిగాయి, మరణించాయి, వాటి జాతిని ఉత్పత్తి చేసుకున్నాయి. ఇలా జాతి విస్తరించింది, ప్రకృతిలో జాతి విస్తరించింది. కనుక మరి పుట్టిన చాలా జీవులు చచ్చిపోయినవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయి? ఫాసిల్స్ అంటారు వాటిని, శిలాజాలు. అంటే మట్టిలోనే కలిసిపోయి. మరి డైనోసార్లు ముందు పుట్టినవంటే ఆదాము చివరిలో పుట్టాడు. మరి ఆదాముకు ముందు పుట్టే డైనోసార్లన్నీ మరి అవన్నీ మట్టిలో కలిసిపోలేదా? వాటి అవశేషాలు ఇంకా ఎప్పటికీ దొరుకుతున్నప్పుడు మరి ఆదాము పుట్టిన కాలాలకు ముందు పుట్టిన డైనోసార్లన్నీ ఏమయ్యాయి అనమాట? ఎగిరేవి కానీ, నీటిలో తిరిగేవి కానీ. అవునా? ఇలా రకరకాల జాతులకు చెందిన డైనోసార్లు, ప్రపంచమంతా ఉన్న డైనోసార్లు, అవన్నీ ఆయా ప్రాంతాల్లో పెరిగి తిరిగి చచ్చిపోయాయి. ఆ చచ్చిపోయినవన్నీ కూడా ఏమయ్యాయి? మట్టిలోకి కలిసిపోయి. మట్టిలో కలిసిపోవడం వల్ల అన్ని ప్రాంతాల్లో దొరుకుతున్నాయి అవి. కనుక ఇక్కడ తమ్ముడు అడుగుతున్న ప్రశ్న, డైనోసార్లు ఆదాము కంటే ముందున్నాయా? అవును, ఖచ్చితంగా ముందున్నాయి. డైనోసార్లు ఆదాము కంటే ముందున్నాయి. మరి ఆదాము పుట్టిన తర్వాత దేవుడు చంపేశాడా? ఆదాము పుట్టిన తర్వాత చంపేశాడేంటి? ఆదాము పుట్టిన తర్వాత అవి లేవు. ఎందుకు లేవు అనేది డైనోసార్ పాఠం మీరు వినండి. ఇప్పుడు గంట సేపు మనం దాన్ని చెప్పలేం కదా, గంటన్నర పాఠం అది ఆన్లైన్లో ఉంది, మీరు చూడండి డైనోసార్ల పాఠం. కాబట్టి డైనోసార్లనే ఆదాము తర్వాత ఎందుకు లేవు అనేది ఆ పాఠం. ఇక్కడ డైనోసార్లు ఆదాము కంటే ముందు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి.
దేవుడు తర్వాత ఎందుకు వాటిని, ఈ జాతిని ఎందుకు సంహరించవలసి వచ్చింది? చాలా జాతులు అంతరించిపోతున్నాయి, అందులో డైనోసార్ జాతి కూడా అంతరించింది. ఈ జాతిని ఎస్పెషల్గా అంతరించడానికి గల కారణం ఏంటి అనేది మీరు డైనోసార్ పాఠం వింటే మీకు అర్థమవుతుంది. ఓకేనా అశోక్?